ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నాయి. కానీ ఇలాంటి సందర్భంలోనే కొంతమంది స్టార్ డైరెక్టర్లు చేయబోతున్న సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెంచ్ మార్క్‌గా నిలవబోతున్నాయనే మాటలు కూడా వినబడుతున్నాయి. ఇక అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'ఓజీ' సినిమా భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ని సాధించినా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంలో తనదైన రీతిలో సత్తా చాటుకునేందుకు ముందుకు సాగుతున్నాడు. మరి ఏదేమైనా కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న సుజిత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో చేస్తూ సినిమాని భారీ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా ఈజీగా 1000,00,00,000 కలెక్షన్‌ని రాబడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ సినిమాతో మరో మెట్టుకు పైకెక్కబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక 'ఓజీ' సినిమా గ్యాంగ్‌స్టర్ సినిమాలన్నింటిలోనూ ఒక బెంచ్ మార్క్‌గా నిలవబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏదేమైనా ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ని సాధించినా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకి మరి ఎప్పుడు ఈ సినిమా థియేటర్‌లోకి రాబోతుందనే విషయం సరైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్‌గా నిలుస్తుందనే కాన్ఫిడెన్స్‌ను అందరూ వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం. ఇక ఏదేమైనా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం ఉన్నా, ఆయన ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ఒక భారీ గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 'ఓజీ' సినిమా మీద పవన్ కళ్యాణ్‌కు భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక రీసెంట్‌గా ఒక మీటింగ్‌లో 'ఓజీ' సినిమా బాగుంటుందని తను చెప్పడంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించి పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో చేసిన 'తమ్ముడు', 'బద్రి', 'జానీ' లాంటి సినిమాల తర్వాత ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ మార్షల్ ఆర్ట్స్‌ని బయటకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏదేమైనా కూడా ఈ సినిమా ఆయనకు భారీ విజయాన్ని కట్టబెట్టి తనకు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.